జిల్లా బల్లికురువ మండలంలో పీఎం సూర్యఘర్ కార్యక్రమానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మండలంలోని ముక్తేశ్వరం, చెన్నుపల్లి గ్రామాల్లో జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 120 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు మంత్రి అందజేశారు. గ్రామంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న సీతా రామాంజనేయ స్వామి ఆలయానికి భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాము. ఈ గ్రామంలో ఎస్సీ కాలనీలో సూర్యగారి చేస్తున్నాం. 45 ఏళ్ళకి 30 ఏళ్ళకి కంప్లీట్ చేసాం. 45 ఏళ్ళకి కాలనీలో ఎవరైతే ముందుకు వచ్చి పెట్టుకుంటా ఉన్నారో అందరికీ చేసాం. మళ్ళీ ఇప్పుడు కొంతమంది ముందుకు వస్తే కనుక వాళ్ళకి కూడా చేసి పెడతాము. అదొకటి. రామాలయానికి కామన్ గుడ్ ఫండ్ కింద 1 కోటి రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. గ్రామస్తులు ఒక 50 లక్షలు పెట్టారు. మిగతాది గవర్నమెంట్ 1 కోటి రూపాయలు ఇచ్చింది. అదొకటి భూమి పూజ చేసాం. అదేవిధంగా ఉచితంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పిల్లల సైకిల్ ఇచ్చాము. ఆర్డీఎస్ఎస్ ద్వారా పోల్స్ మార్చాము. ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ లేకుండా చేసాము. అవన్నీ కూడా వాళ్ళ గ్రామాల్లో తిరుగుతాం. అవన్నీ కూడా ఓపెనింగ్ చేసుకుని ప్రజలతో కలిసి మాట్లాడాము. ఒక్కోదానికి 1,10,000 నుంచి 25,000 దాకా ఖర్చు పెడుతున్నాం. 200 యూనిట్ పవర్ కలిసే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్ లో బిగిస్తున్నాం. మొత్తం 100% ఫ్రీ అనమాట. ఓసీలకు వచ్చేసరికి కిలోవాట్కి 30,000 ఇస్తాం. 78,000 దాకా ఇస్తాం. 3 కిలోవాట్లు పెట్టుకుంటే మిగతాది వాళ్ళకి చేతికి పెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఫ్రీ అయిపోయింది. వాళ్ళకి కూడా లోన్ తీసుకొని కట్టుకుంటే. బీసీలకు వచ్చేసరికి అదనంగా ఇంకొక 78,000తో పాటు ఇంకొక 20,000 ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు నిర్ణయించారు, ముఖ్యమంత్రి గారు. అది కూడా తొందరలోనే అయిపోయింది.